దేశవ్యాప్తంగా సామాన్యులకు ఆర్థిక ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు అమలు చేసింది. నిత్యావసర వస్తువులు, మందులు, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరట కలిగింది. ఈ సంస్కరణలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే రమేష్ యాదవ్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి కుటుంబానికి 3 నుంచి 5 వేల వరకు ఆదా అవుతుందన్నారు. డ్రై క్లీనింగ్ షాప్ నిర్వాహకుడు శ్రీకాంత్, కిరాణా షాప్ యజమాని నరేందర్, ఇస్త్రీ షాప్ నడిపే రాజ్ కుమార్ కూడా నిత్యావసర వస్తువులు, మందులపై జీఎస్టీ ఎత్తివేతను స్వాగతించారు. ఇంతకుముందు జీఎస్టీ వల్ల మధ్యతరగతి పేద కుటుంబాలకు చాలా భారం జరిగింది. ఇప్పుడు తగ్గించడం వల్ల పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు చాలా లాభం కుదురుతుంది. బుక్స్ అండ్ నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పనిముట్లు, బైక్లు అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద భారం అనేది తగ్గడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకి చాలా లాభం చేకూర్చే అవకాశం ఉంది. అటు సంగారెడ్డి జిల్లా ప్రజలు కూడా జీఎస్టీ సంస్కరణలను సంతోషంగా ఆహ్వానించారు. న్యాయవాది రాఘవేందర్ నాయక్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల రవాణా ఖర్చులు తగ్గి ఉత్పత్తిదారులు, వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు. జైరాబాద్ వాసి పూల సంతోష్ ఆరోగ్య బీమా, ఔషధాల ధరల తగ్గింపును ప్రశంసించారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ గురించి స్టెప్ తీసుకుందో అది చాలా హర్షణీయకరం. ఈ జిఎస్టీలో ఎసెన్షియల్ గూడ్స్ పైన వీరు 0 ట్యాక్స్ పెట్టడం జరిగింది. అలాగే వస్తువుల యొక్క ఉత్పత్తిలో కానీ, వాటి మార్కెటింగ్ లో కానీ వారికి మంచి అవకాశాలు కలిగిస్తున్నది. ఈ ట్యాక్స్ తప్పింపు వల్ల పేదలకి కాదు, మధ్యతరగతి కుటుంబాలకు కూడా చాలా అత్యవసరమైన వస్తువులు తక్కువ ధరలకు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్ తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి, అలాగే నరేంద్ర మోడీ గారికి చాలా కృతజ్ఞతలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వ్యాపారులు, ప్రజలు జీఎస్టీ 2.0ని స్వాగతించారు. మెడికల్ షాప్ యజమాని బింగి కరుణాకర్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే మందులపై జీఎస్టీ 18% నుంచి 5% తగ్గడం, కొన్ని మందులపై పూర్తిగా ఎత్తివేయడం పేదలకు ఊరట కలిగిస్తుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ షాప్ నిర్వాహకుడు నాగరాజు టీవీలు, వాషింగ్ మిషన్లపై జీఎస్టీని 28 నుంచి 18% తగ్గడంతో ధరలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు వల్ల సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఊరటనిస్తుంది. క్యాన్సర్, దీర్ఘకాలిక రోగాలకు 12% ఉన్న జీఎస్టీని 0 చేయడం వల్ల దాదాపు 1000 రూపాయల మందులు ప్రతి నెల వాడే వాళ్లకు 120 రూపాయలు తగ్గింపు వల్ల కేవలం 880 రూపాయలే చెల్లించాల్సిన పరిస్థితి. పేద, మధ్యతరగతి వర్గాలు సంతోషంగా ఉన్నారు. జీఎస్టీ సంస్కరణలు సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ సరళమైన పన్ను విధానాన్ని అమలు చేశాయి. ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.